నెల్లూరు జిల్లా కరటంపాడులో వైసీపీ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. శ్మశాన వాటికి స్థలాన్ని కూడా వదలడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేత వల్లభనేని రాజేంద్ర అతని అనుచరులు శ్మశాన వాటికను ఆక్రమించారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జేసీబీతో చదును చేస్తూ ఉండగా అస్థిపంజరాలు బయటపడటంతో 500 కుటుంబాలకు చెందిన శ్మశాన వాటికను కాపాడాలి అని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పట్టుకొని ఇందాక రెండు ఇక్కడ సమస్య ఏంటంటే మాకు పురాతనం నుంచి పూర్వీకుల కాడి నుంచి దాదాపు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ శ్మశానం అనేది ఉంది. ఇప్పుడు కబ్జాదారులు వచ్చేసి వీళ్ళు ఆక్రమించుకునేసి మీకు లేదు మాకు పట్టాలు చేసుకున్నాం మా పేరు మీద అని చెప్పేసి చెప్తున్నారు. మేము ఏదైనా పోయేసి మా సమాధిలో ఆక్రమణ చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు, పూడ్చిన శవాలను కూడా తీసేస్తున్నారు అని అధికారుల దగ్గర పోయి అడిగితే అది ఆల్రెడీ పట్టాలు చేసేస్తున్నామండి, అది ఇప్పుడు పట్టాలు మీకు శ్మశానానికి పట్టా లేదు కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు ఎవరు అధికారులు పట్టా చేస్తున్నారు అని అది చెప్పడం జరిగింది. వల్లభనేని రాజేంద్ర, అదేవిధంగా కరిముల్లా, జయచంద్ర అనేటువంటి ముగ్గురి పేరు మీద ఎన్ని పట్టాలు అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము చేయగలిగింది ఏమీ లేదంటున్నారు.